4, 5 డ్రెస్సులు అదేసి, ఇదేసి, లూజ్ అయింది, టైట్ అయింది, ఇది బాలే, అది బాలే అని చెప్పి లాస్ట్‌కి బ్లాక్ డ్రెస్ ఏసుకున్న బ్యూటిఫుల్ గర్ల్ నేనీరోజు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ మార్నింగ్ సెషన్ సిల్క్ హెయిర్ ట్రామా. అంటే మా జుట్టుకి క్లిప్పులు ఆగవన్నమాట. జారిపోతాయి. పిచ్చి లేసి మొత్తం పోనీటైల్ కట్టి పడేసిన నేను. ఇఫ్ యూ ఆర్ ఎ గర్ల్ హూ ఆర్ లైక్ యాక్చువల్లీ లైక్ మీ అంటే నాలాగా ముద్దుగా, బొద్దుగా, చక్కగా కళకళ ఉండే అమ్మాయి అయితే మంచి మీడియం లెంత్ ఫ్రాక్ ఏసుకొని దానిపైన సూటబుల్ మినీ స్కార్ఫ్ ఏసుకోండి. ఎంత క్లాసిక్, ఎంత క్యూట్‌గా ఉంటావంటే నువ్వే కాదు నిన్ను చూసే ప్రతి ఒక్కరు ప్రిటీ లిటిల్ బేబీ యా యా అని సాంగ్ పాడతారు. నేను యా యా అని ఎంత అనుకుంటే ఏం లాభం, వెదర్ మాత్రం నో నో అంటుంది. ఇంత చక్కగా సోకులు పడదాం అనుకున్నా కానీ వెదర్ నన్ను కోఆపరేట్ చేస్తలేదు. గమ్మున స్వెటర్ వేసుకోవాల్సి వచ్చింది. సోకులు పడతా అంటే చలి మాత్రం నేను నిన్ను సంపుతా అంటుంది. ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు. నేను మాత్రం ఈరోజు లాగౌట్ అయినాక ఇంటికి రన్నింగ్ రేస్లో పోయినన్నమాట. నా బ్యాగులో ఉన్న గా ప్యాకేజ్ ఇప్పాలి అని చెప్పి రోజు పోయే టైం కన్నా ఈరోజు నా అదృష్టానికి తొందరగా పోయినా నా ఆత్రం ఏ రేంజ్లో ఉంటుందంటే ఫ్రెషప్ అయ్యేదాకా కూడా నేను ఆగదలుచుకోలేదు. పోంగానే దెబ్బ ఇప్పేసిన అన్నమాట. చెప్పినా కదా నాకు క్యూట్ ఫైన్స్ ట్రామా ఫోబియా రోగం ఉందని చెప్పి. యాక్చువల్లీ ఐఫోన్ చార్జర్స్ వైట్ కలరే ఉంటే ఏదైనా అంటిందంటే మరకలాగా కనిపిస్తుంది. దీనికి మంచి కవర్ వేసాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇది కొన్నమాట. బాగుంది కదా క్యూట్గా. కాకపోతే ఇది చూడంగానే నాకు అర్థమైంది పెద్ద ఇలా కథా మాఫియా పెద్ద లొల్లి పంచాయతీ ఉందని చెప్పి అందుకే నీట్గా స్నానం చేసి తిని కూర్చున్నాను అన్నమాట. ఆఫీస్లో కాలేజ్లో కూడా సీక్రెట్స్ అంటే గేమ్ ఆడుతుంటే ఇలాంటి క్యూట్ ఫైన్స్ ఏమైనా ఉంటాయండి అబ్బా బాగుంటది. చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. చూడడానికి ఇదంతా తమాషాలాగా ఉంది కానీ లిటరలీ 25 to 30 minutes కూర్చున్నమాట. మన సోకులు నకరాలు కథలు ఏ రేంజ్ లో ఉంటాయంటే చార్జర్లకు కూడా బట్టలు వేసేంత రేంజ్ లో ఉంటాయి అన్నమాట. బట్ ఫైనలీ దిస్ ఈస్ ద రియల్ వన్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అన్ని నీట్ గా మెయింటైన్ చేసుకోవాలబ్బా. మా రిలేటివ్స్ ఎవరో తిరుపతి వెళ్ళిండేనంట. పెద్ద లడ్డు తీసుకుని వచ్చి ఇచ్చిండే మాకు. ఈ 2025 స్టార్టింగ్ ఫిబ్రవరిలో నేను మా కొలీగ్స్ అందరం కలిసి తిరుపతి వెళ్ళిండే. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ అండ్ బెస్ట్ డెస్టినేషన్. మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అని చెప్పి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. అయినా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్ళాలబ్బా.